హరి ఓం. శ్రీకృష్ణ పరమాత్మని నమః. నేను ఇప్పుడు చదివి వినబోతున్నటువంటి ఈ శ్లోకంలో తాత్పర్యము అతి గంభీరంగా, ఘనంగా, వినయంగా, వినసొంపుగా ఉంటుంది. ఏ శాస్త్రహిది ముసృజ్యాన్ వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాగతిం న సుఖం న పరాగతిం. ఈ శ్లోకంలో తాత్పర్యము, ఎవరైనా కూడా ఒక శాస్త్రాన్ని పట్టుకొని పని చేస్తారు. అదేవిధంగా ఈ శ్లోకం తాత్పర్యం అదే చెప్పింది. శాస్త్రాన్ని చదివే ఒకరొక సబ్జెక్ట్ చదివితే, ఒకరు డాక్టర్ చదివితే డాక్టర్ పని చేస్తాడు, మెకానిక్ చదివితే మెకానిక్ పని చేస్తాడు. ఏ సబ్జెక్ట్ చదివితే అటువంటి ఆఫీసరే అవుతాడు అని ఇంట్లో ఈ శ్లోకం తాత్పర్యం చెప్పడం జరిగింది. శాస్త్ర విషయములను అనుసరింపక ఇచ్ఛా మార్గమున ప్రవర్తించేవాడు సుఖసిద్ధులను పొందగలడు, పరమపదంబు నొందగలడు. వారు ఏ పని చేస్తారో అది శ్రద్ధగా చేసి అది చక్కగా నేర్చుకున్నట్టయితే అటువంటి పనికి అర్హుడు అవుతాడు అని ఈ శ్లోకం తాత్పర్యం.